బలహీనత యేసు నామములో, నజరేయుడైన యేసు నామములో ప్రతి రుగ్మత నిన్ను విడిచిపోవును గాక. దిద్దుబాటు జీవితాలు దయచేయండి. బాల్యకాలం అందే సృష్టికర్తను స్మరణగా తెచ్చుకునే కృప వీరి జీవితాలకు దయచేయండి తండ్రి. ప్రతి బలహీనత మిమ్మల్ని ఇప్పుడే విడిచిపెట్టును గాక. యేసయ్యా మీకు స్తోత్రాలు నాయనా. అందరము చేద్దాం, దైవ సేవకుల కొరకు చేద్దాం. అదిగో ఈ సమయంలో పరిశుద్ధాలయంలో కూడి వచ్చిన సేవకులందరి నిమిత్తమై ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా మీకు వందనాలు. మీ దివ్యమైన శ్రేష్టమైన పరలోకపు సంగతులు తినువాటి విషయమును గూర్చిన మీ ఆలోచనలు మాకు తెలియచెప్పండి నాయన. ఇంకా రావలసిన వారు ఉన్నారు, త్వరపెట్టి నడిపించండి తండ్రి. చిన్న బిడ్డలున్నారు, మీ వశంలో ఉంచుకోండి నాయన. నిద్రమత్తు ఏలకుండా చేయండి తండ్రి. ఈ స్థలములో యేసు రక్తము ఉండునట్లుగా చేయండి నాయన. క్రీస్తు ప్రభువులో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయము అని అక్కడ కొటేషన్ చేయబడింది. 4వ వచనంలోకి వస్తే, కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయము అని, ఆ తర్వాత భక్త శ్రేష్ఠుడైనటువంటి పౌలు గారు ఏం చెప్తున్నాడంటే, లోకమందు విగ్రహము అనేది వట్టిది, బట్ ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని ఎరుగుదుము. ఇంకా చెప్పాలంటే, ఇంకా ఆయన ఏం చెప్తున్నాడంటే, దేవతలు అనబడిన వారును ప్రభువులు అనబడిన వారును అనేకులున్నారు. సరే, అయితే రక్షించబడిన నీవు నియమ ప్రకారముగా పోరాడాలి. ఆత్మీయ జీవితంలో నియమ ప్రకారముగా జీవించాలి. కొన్ని నియమాలు ఉన్నాయి ప్రియులారా. ఆ నియమాలలో ఒకటి ఏంటంటే, తినువాటి విషయము. పర్టికులర్గా పత్రికల్లో పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు, హెడ్డింగ్ చేసి పెట్టుకోమన్నాడు, తినువాటి విషయము, కొటేషన్. తినువాటి విషయములో విశ్వాసి చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేంటండి, క్రొత్త నిబంధనలో ఏదైనా తినొచ్చు అన్నారు కదా. లిజన్, నిజానికి కొన్ని మానుకోండి అని ఏ బోధకుడు బోధ చేయకూడదంట. పెళ్లి చేసుకోవటం మానుకోండి అని చెప్పకూడదంట. పలానా మాంసం తినటం మానేయండి అని పాస్టర్ గారు బోధించకూడదంట. బైబిల్లో ఉంది అది కూడా. చూస్తారా? తిమోతి పత్రిక 4వ అధ్యాయం, మొదటి పత్రిక. పోటీ పడాలి. అబద్ధికులైనటువంటి వారు అంటే వాళ్ళకి సత్యము తెలియదండి. అబద్ధికులంటే సాతాను సంబంధాలు అనుకుందాం. వాత వేయబడిన మనస్సాక్షి కలిగి వివాహములను నిషేధించుచు
ఆగండి, ఇక్కడ ఒక విషయం తెలుసుకోవలసిన ఒక విషయం వచ్చింది, సందేహపూరితమైన ఒక అంశం. అరే మరి కొంతమంది వివాహాన్ని నిషేధించి కొన్ని సహవాసాల్లో వాళ్ళు తెల్లని చీర కట్టుకొని తెల్లని బట్టలు వేసుకొని దేవునికి సమర్పణ చేసుకున్నారు కదా, మరి అది తప్పు కాదు. అందుకే బైబిల్ మనం జాగ్రత్తగా అధ్యయనం చేయాలి, జాగ్రత్తగా రీసెర్చ్ చేయాలి, లేకపోతే జాగ్రత్తగా ధ్యానం చేయాలి. అయితే అందరిలాగే చేయండి అంటే తప్పు. కొన్ని సహవాసాల్లో మనకు తెలుసండి, ఇప్పుడు యేసన్న గారి సహవాసంలో కానీ ఇంకంతకంటే ఇంకా తీవ్రంగా గట్టిగా ఉండేది ఏంటంటే సిలోను పెందుకొస్తేనే ఉండేవాళ్ళు అంట. మనకి ఇక్కడ లేదనుకుంటా కెనాల్లో, నాకు అంత ఐడియా లేదు. వాళ్ళు కూడా వివాహాన్ని నిషేధిస్తారు. సరే, వాళ్ళు నిషేధించి వాళ్ళు ఏం చేశారంటే కొంతమంది దేవుని కోసం తీర్మానించుకొని స్త్రీలు కానీ పురుషులు కానీ దేవుని సేవలో భక్తులుగా జీవిస్తున్నారు. తప్పందామా? తప్పు కాదు, మంచిదే, వాళ్ళకి అలా అనిపించింది, చెయ్యొచ్చు. అయితే అందరిలాగే చేయాలంటే తప్పది. జాగ్రత్తగానండి. ఈ మధ్య కొన్ని రకరకాలైన బోధలు వస్తున్నాయి సోషల్ మీడియాలో. ఒకటేంటంటే సేవకుడైన వాడు పరిశుద్ధంగా ఉండాలి, సేవకుడైన వ్యక్తి బాప్తిస్మాలు ఇవ్వాలంటే ఆ వ్యక్తి వివాహం చేసుకోకూడదు, వివాహం లేకుండా ఉంటేనే బాప్తిస్మాలు ఇవ్వాలి అని ఒక బోధ వచ్చింది. అనుభవ జ్ఞానము కలిగినటువంటి విశ్వాసులైన వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకుంటే ఆ లెక్కలో దేవుడు సృజించిన ఆహార వస్తువులు కొన్నిటి తినుట మానాలి అని చెప్పుచుందురు. గాడ్ క్రియేటెడ్ every trees and every creature created by the our Lord Jesus Christ. గుర్తుంచుకోండి. అయితే కొన్ని తినాలి, కొన్ని మానుకోండి, ఇది ఖచ్చితంగా తినొద్దు అని చెప్పొద్దని బైబిల్ చెప్తుంది. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అయితే కొన్ని తినడం వలన తినుటకు మనకు స్వతంత్రం ఉంది, కానీ తినటం వలన మన యొక్క జీవితంలో ఆత్మీయ స్థితిలో నష్టపోతామంటూ మళ్ళీ ఆయనే ఉత్తరం రాశాడు. ఆ మాట కూడా చదవండి. కొరింథీ పత్రిక, అన్ని విషయములలో నాకు స్వతంత్రము కలదు కానీ అన్నీ చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వతంత్రము కలదు కానీ అది అన్నీ కూడా నీ ఆత్మీయ జీవితానికి క్షేమాభివృద్ధి కలుగా చేయవు. అమ్మా గుర్తు. దేవుని మందిరంలోకి వచ్చి ప్రభు యేసుక్రీస్తు, సజీవుడైన యేసుక్రీస్తుని ఆరాధిస్తున్నటువంటి వారు, మన పొరుగునే ఉన్నటువంటి వారు ఏదైనా ఒకవేళ విగ్రహార్పితమైనటువంటి పదార్థమో పలహారమో ప్రసాదం అంటారు వాళ్ళు, ఏదైనా పెడితే మనం తినొచ్చా తినకూడదా? బైబిల్ ఏం చెప్తుంది? నేను చెప్పేది కాదు. బైబిల్ ఏం చెప్తుందంటే ఖచ్చితంగా మీరు తినకూడదు అని బైబిల్ చెప్తుంది. ఇంగిట్లకి ఏం మొహమాటం లేదు. ఏం చెప్తుంది నాయన? ఖచ్చితముగా మనము తినకూడదు. ఒక్కొక్కసారి మన రిలేటివ్సే ఉంటారు, మన రిలేషన్లో ఉంటారు, వాళ్ళు ఏదో చేసుకుంటారు, మనని ఏదో పిలుస్తారు, ఏదైనా మనల్ని ఇబ్బంది పెడతారు. మరి అప్పుడేం చేయాలి? అప్పుడైనా ప్రేమగా మంచిగా వారు అర్థం చేసుకునేటట్లుగా, అమ్మా ఏదో నేను ప్రార్థన చేసుకుంటాను కదా, ఇలా తినను ఏమనుకోవద్దని ప్రేమగా మంచిగా చెప్పండి. క్రీస్తుని మనం మహింపరచాలంటే
వారికి ప్రేమతో జవాబు చెప్పాలి. ఫర్ సపోజ్ ఇప్పుడు మన ఝాన్సీ కానీ అందరు కానీ ఉన్నారనుకోండి, వాళ్ళు సాధారణంగా ఒక హాస్పిటల్ డ్యూటీ అనుకోండి, వాళ్ళు డాక్టర్ గారే పిలిచాడు అనుకోండి, ఫర్ సపోజ్ వినండి, లేదా పై బాస్ ఎవరో ఉద్యోగం చేస్తున్నారు, మన పై బాస్ ఉంటాడు, ఆయన పెట్టారనుకోండి, మరి స్టాఫ్ ఏం చేయాలి? ఖచ్చితంగా స్టాఫ్ ఏం చేయాలి? ఖచ్చితంగా విధేయతగా ప్రేమగా ఆయన ప్రేమ కోసమైనా ఆయన అభిమానాన్ని సంపాదించుకోవడం కోసమైనా తీసుకొని పక్కకు రావాలి. సరే మనం ఏదో పక్కన ఇచ్చేసాము అనుకుందాం, సరే ఇది ఒక స్టెప్ కొంచెం తప్పించుకోవటానికి, బట్ కానీ అది ప్రభువును మహింపొచ్చినట్టు కాదు. నువ్వు మరి ఏం చేయాలి? ఖచ్చితంగా డాక్టర్ గారితో ప్రేమగా సందర్భం వచ్చినప్పుడు చెప్పాలి, అయ్యా డాక్టర్ గారు, లేకపోతే అయ్యా బాస్ గారు, అయ్యా బోస్ గారు, లేకపోతే ఎవరో ఒకళ్ళు, నాయన ఏమనుకోకండి, మమ్మల్ని క్షమించండి, ఇలాగంటే ఖచ్చితంగా వాళ్ళ హృదయంలో ప్రేమ వస్తుంది. అబేబే చిచి మేము అనుకోకూడదు అన్నామంటే ఎంత కడుపులో ఉంటుంది దేవతల వాళ్ళకి. అట్లా చేయకండి, ప్రేమగా చెప్పండి. అప్పుడు ఏమవుతుంది? అరే నిజమా అంటే దేవుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళు తినకూడదా? చూసారా, దేవునికి మహిమ వస్తుంది. దేవునికి ఏం చేయాలి? నువ్వు మహిమ తేవాలి. బైబిల్ అదే చెప్తుంది. షడ్రకు మేషకు అబేద్నెగోలు తినమని చెప్పకుండా సర్లేయ్యా ఎట్టగట్లయ్యా అని సర్దుబాటు చేసుకుని సాటుకెళ్ళి పడేసి పక్కన పెట్టారా? ఖచ్చితంగా రాజుగారికి ఎదురు తిరిగి, మేము తినవయ్యా, అధికారికి ఎదురు తిరిగి క్షమించండి అయ్యా, మీరేమనుకోవద్దు నాయన, మేము అలా తినకూడదండి అని మంచిగా చెప్పారు. మీకు వచనం కరెక్ట్ అయిందా? మీకు ఆ వచనం సరిపోద్ది దీనికి. కాబట్టి నీవు ప్రభువును మహింపరచడానికి ఏం చేయాలి? తినకూడదు. ఎందుకని? ఇప్పుడు చూడండి, ఏమండి ఎందుకు తినకూడదండి? విగ్రహము ఒట్టిదని బైబిల్ చెప్తుంది కదా, విగ్రహము ఒట్టిది కదండి, బైబిల్ చెప్తుంది కదండి. అలాంటప్పుడు తింటే తప్పేంటి? అసలుగా తెలుసుకోవాల్సిన ఒక దీనికి ఆపోజిట్ వాక్యం ఉంది. ఇప్పుడు చూడండి, ఇంకేంటంటే కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 21వ వచనం. ప్రియులారా, ఇక్కడ మనకు ఒక ఆన్సర్ ఉంది. మీరు ప్రభువు పాత్రలోనిది, దయ్యముల పాత్రలోనిది తినకూడదు, త్రాగకూడదు. జాగ్రత్తగా వినండి అమ్మ, వినండి. ఇది అంటే మనకేమి అదేమి ఒక పూట తినకపోతే వచ్చే నష్టమేమి లేదు. ప్రార్థనకు వచ్చేవారు గుర్తుంచుకోండి, ఆంచనలు కట్టించుకోకూడదు, తప్పది. ఆంచనలు అంటే అవి ఏదో పూజలు చేసి దయ్యాల దగ్గర పెట్టి తీసి ఇస్తారు, అది తెచ్చి పిల్లలకు కట్టకండి, తప్పది. సోది చెప్పించుకోకండి, తప్పది. వాళ్ళు కూడా దయ్యపు ఆత్మ చేత సోది చెప్తారు. కొన్ని నిజాలు ఉంటాయి, కొన్ని అబద్ధాలు ఉంటాయి. అట్లాగే విగ్రహార్పితమైనటువంటి లడ్డైనా సరే, పలహారమైనా, బూందైనా, అట్టికాయ అయినా, ఇంకోటి ఏదైనా సరే, మనం ఏం చేయాలి? ప్రేమగా వాటిని తిరస్కరించాలి, తినకూడదు. ఇక ఇందులో మొహమాటం లేదు. బైబిల్ చెప్తుంది, దయ్యముల పాత్రలోనిది, దేవుని పాత్రలోనిది మనము త్రాగుతున్నామన్న విషయం ఒకటి గుర్తుంచుకోండి. ముఖ్యంగా బాప్తీసం పొందిన వాళ్ళు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనగా ఎప్పుడైతే, వినండి, మనం ఏం విశ్వసిస్తున్నామో, ప్రభు బల్ల మీదకి ద్రాక్షారసం వచ్చిందో అది యేసయ్య రక్తం అయ్యింది. ఆమేన్, హల్లెలూయా. చెవులు గలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. గోధుమల పిండి కావచ్చు, బల్ల మీదకి వచ్చిన వెంటనే అది క్రీస్తు శరీరం అయ్యింది. ఆమేన్. ఎందుకు, ఏం జరిగింది ఇక్కడ మరి అంటే, ఆయన సన్నిధిలో ఆయన ఉండే స్థలంలోకి తేబడిన వెంటనే జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ప్రభు బల్లకు సమీపించంగానే అవి ఆయన రక్తముగా, ఆయన శరీరముగా మారిపోతున్నాయండి. ప్రభు బల్ల మీదకి రాగానే మనం అందుకని ఆయన శరీరమనే తింటున్నాం. రొట్టెలే అని అమ్మ తినేస్తున్నావా? ఎరా తేజ, ఇదివరకు అట్టాగా తినేవాళ్ళంట. వెనక వచ్చిన వాళ్ళు కొంచకుండా ముందు రాగానే ముందు పెట్టమని తినేసేవాళ్ళంట. ఊరి నాయన సంఘంలో ఈ గొడవ వచ్చింది.
ఆ పౌలు గారు కూడా ఉత్తరం రాస్తాడు, ఇట్లా పిచ్చి పని చేయబాకండి, అందరూ సమానంగా తినండి అని చెప్పాడు. హల్లెలూయా. ఒకరికంటే ఒకడు ముందుగా వచ్చి తన మట్టుకు తాను భోజనం చేసేస్తున్నాడు. వినండి, సంఘంలో ఏదైనా భోజన కార్యక్రమం చేసినా అరే కాస్త వెనకాల వాళ్ళకు కూడా సరిపోద్దా లేదని ఆలోచించండి. ముందు తినేద్దాం, వెనక సరిపోద్దా లేదని ముందు తినటం కాదు. సంఘ పెద్దలు, ముఖ్యమైన నాయకులు ఏం చేయాలి? వెనకున్న వారి గురించి ఆలోచన చేసి అవసరమైతే పెద్దలైన వారు, నాయకులైన వారే ఉపవాసం ఉండండి. ఇది నియమం. హల్లెలూయా. క్రీస్తు బల్ల మీదకి రాగానే క్రీస్తు ఆత్మ వాటిలోకి వస్తుంది. సేమ్ ఒక విగ్రహము దగ్గరికి తీసుకెళ్ళి పెట్టగానే, బైబిల్ ప్రకారముగా నా మాటలు కాదు, దయ్యపు ఆత్మ వాటిలోకి వస్తుంది. దయ్యాల బలలోది అని బైబిల్ ఎందుకు చెప్తుంది? విగ్రహార్పితమైనటువంటివి దయ్యాల బల్ల. మరి ఇదేంటి? ప్రభు బల్ల. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వన్స్ అగైన్ అదే సేమ్ వర్డ్. ప్రభువు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగకూడదు, తినకూడదు. లిజన్, మీ దగ్గరికి పలహారం వస్తుంది. ఏం పాత్ర అది? ప్రభువు పాత్ర. మందిరంలోకి ఒక బేషన్ వచ్చింది అనుకోండి, ఒక చిన్న బొచ్చ లేకపోతే బేషన్ అంటాం కదా, ఒక స్టీల్ బేషను, ఒక బకెట్, ఒక సంథింగ్, ఒక పాత్ర. చర్చిలో ఎప్పుడైతే ఒక బేషన్, ఒక బల్ల, ఒక పాత్ర, ఒక పనిముట్టు తీసుకొని యేసునామములో ప్రభువా వీటిని దీవించండి ప్రార్థిస్తున్నామో, వాటిలోకి దేవుని ఆత్మ వస్తుంది. అవి మనం తింటాం. సేమ్ ఒక విగ్రహార్పితమైన దాని దగ్గరకు తీసుకెళ్ళి అక్కడ పెట్టిన వెంటనే ఆ పాత్రలోనిది లేకపోతే అక్కడ ఉన్నటువంటి పదార్థము దానికి సమర్పించబడుతుంది. అవి ఆవహిస్తాయి, అవి మనం తినకూడదు. ఆల్రెడీ అవి టేస్ట్ చేస్తాయి. మీకు తెలుసు లేదో, దయ్యాలు రక్తాన్ని బాగా తాగుతాయి. ఎట్లా తాగుతాయండి? బలులు అర్పిస్తారు. ఎందుకు అర్పిస్తారు తెలుసా మీకు? ఆచారం ఉండేది ఇదివరకు. బలి అంటే పక్షి బలి, జంతు బలి బైబిల్లో ఉన్నాయి. మనుషుల బలులు లేవు. కానీ అన్యజనులైనటువంటి వారు లోకంలో కొంతమంది మనుషులు కూడా బలిచ్చారు, నరబలిచ్చారు. ఎక్కడ దాకా? ఎందుకంటే నిన్నగాక మొన్నే ఒక వ్యక్తిని పట్టుకెళ్ళారు వినాయక చవితి రోజు బలి ఇవ్వటానికి. మీకు తెలుసా? ఎరా పార్గో, వార్త వచ్చింది తెలుసా మీకు? హైదరాబాదులో వినాయక ఉత్సవం జరుగుతుంది. కుర్రాళ్ళు బాగా అక్కడ ఆ పని ఈ పని చేశారు. పని చేసిన తర్వాత నైట్ పడుకున్నారు. అక్కడ 3-4 కుర్రాళ్ళు ఆళ్ళలో ఒకటి మంచోడిని చూసి ఏరుకున్నారు. ఒకళ్ళు, అతను కూడా ఒక అధికారం కలిగినటువంటి వ్యక్తే. మోటోళ్ళు కాదు, చదువుకున్న వాళ్ళే, తెలిసిన వాళ్ళే. అర్ధరాత్రి పడుకున్నవాడిని పడుకున్నట్టుగా లేపిన తర్వాత ఏంటని అడిగితే, అబ్బాయి అరే మాకు ఏదో ఒక చిన్న ఇష్యూ జరిగింది, మీ నాన్న మాకు కొంచెం హెల్ప్ చేయాలి, మీ నాన్న దగ్గరికి తీసుకెళ్ళి మమ్మల్ని మీ ఇంటికి వెళ్ళాలి అన్నారు. 3 వచ్చారంట. వినాయకుడి ఉత్సవం జరుగుతుంది. ఆ నైట్ వాళ్ళు బాగా అంత కార్యక్రమం అయిన తర్వాత ఇంకా అది నిమజ్జనం చేయలే. స్టేజ్ మీద హైదరాబాద్లో జరిగింది ఇది, రియల్గా వార్తా కథనం. సరే ఏం జరిగింది? సరే మా నాన్న అలాంటి తీర్పు తీర్చడం ఏంటి? మా నాన్న ఏంటంటే కాదు మీ నాన్న దగ్గరికి వెళ్దాం రా, పని ఉంది, మీ నాన్నతో మాట్లాడాలి, మాకు అవసరం రా బాబు, సపోర్ట్ చేయాలని చెప్పేసి వాడు 3 1-2 మేబీ ఆ విగ్రహం దగ్గర నుంచి బయట తీసుకెళ్లారు. ఈ లోపల ఒక నల్లటి పెద్ద కారు వచ్చింది. దాంట్లో ఒక 4-5 దిగారు. కారు దగ్గరికి వెళ్ళాక వాళ్ళు చెప్పారు, అబ్బాయి మీ ఇంటికి వెళ్ళాలరా, మీ నాన్న దగ్గరికి వెళ్ళాలి, తొందర రారా తమ్ముడు అని చెప్పేసి. వీడికెంత ఒక 22 ఏళ్ళు 20 ఏళ్ళు ఉంటాయి. బలి ఇవ్వటానికి కారు ఎక్కించి తీసుకెళ్ళిపోయారు. హైదరాబాద్ శివార్లోకి తీసుకెళ్ళిపోయారు. సరే ఇక అదంతా చెప్పడం టైం లేదు. ఫైనల్గా తేలింది ఏంటంటే, ఏం వార్తా కథనం రాశారంటే, వాళ్ళు ఆ వ్యక్తిని బలివ్వటానికి హైదరాబాద్లో ఉన్న ఒక కార్పొరేటర్ ప్లాన్ చేసి బలివ్వటానికి కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. ఆడ అదృష్టం బాగుంది, బతికాడు. ఈ సెల్ ఫోన్ ఉందంట జేబులో. వీటితో పడుకున్న వాడు తర్వాత ఏంద్రే మనోడి ఎక్కడికో ఏదో పని మీద లేచి వెళ్ళాడు, ఎవరో వచ్చారు తీసుకెళ్లారు, లేదని చెప్పేస్తే వాళ్ళకి పిల్లలకి ఎంతో డౌట్ వచ్చి భయం వచ్చి వెంటనే వాళ్ళ నాన్నకి ఫోన్ చేశారు. అట్లా చేసి వాడికి ఫోన్ చేశారు. మొత్తానికి ఏదో జరిగి బలిచ్చే సమయానికి వాడిని పోలీసులు వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. పోలీసులు ఎంక్వైరీ చేసి ఫోన్ సిగ్నల్స్ పట్టుకుని వెంటనే వీళ్ళు అక్కడ వాళ్ళని అరెస్ట్ చేసేసి వాడు లేకపోతే చచ్చిపోయేవాడు కాస్త ఆలస్యం అయితే. ఎంత భయంకరమో! ఎందుకండి? వాళ్ళకి ఏదో స్వార్థం ఉంది.
వాళ్ళకి ఏదో స్వామీజీలో లేదా బాబాలో చెప్తారు, అరే బాబు ఇలా చెయ్యండి మీకు కలిసి వస్తుంది, ఉద్యోగాలు వస్తాయి, వ్యాపారాలు వస్తాయి, కోట్లు వస్తాయి, బంగారం వస్తుంది, మీ ఇంటికి నడిచి వస్తుంది. నడిచి వస్తుందా? ఎందుకు వస్తుంది? పిచ్చి మాటలు కాకపోతే. అరే మనుషులు ఎంత ఎంత అమాయకంగా ఒకసారి మోసపోతామంటే అసలు అవతలోడి కూడా జ్ఞానం, బుద్ధి జ్ఞానం ఉండదండి. నిన్న ఒక మెసేజ్ పంపించాడు సెల్ ఫోన్లో, నువ్వు ఆల్రెడీ ఒక జాబ్కి సెలెక్ట్ అయ్యావు, ఏదో సంథింగ్ సెలెక్ట్ అయ్యావు, నీకు రోజుకి 8,000 రూపాయలు వస్తాయి, నువ్వు వెంటనే దీన్ని క్లిక్ చేయి అని మెసేజ్ సారాంశం. ఒరి నేను పిచ్చోండా? నేను జాబ్కి ఎప్పుడు వెళ్ళాను? నేనే ఎరా నువ్వన్నీ వెళ్ళి ఉంటావు, అవునా? 4-5కి వెళ్ళాడు వీడు. అట్టడికి పంపించిన ఏ జాబ్ అని క్లిక్ చేద్దరు. వాళ్ళకి తలకాయ ఉండొద్దు ఎవరికి పంపిస్తున్నామని. అది కూడా ఏంటి మళ్ళీ ఏమన్నా నమ్మశక్యంగా ఉందా? రోజుకి 8,000 వస్తాయి, నాకు ఏం ఉద్యోగం చేస్తాను నేను 8,000 వస్తాయి అంటే నెలకెంత? 324, 25,000. 25,000 అయినా ఇంకెక్కువరా? 2 లక్షల, 2 లక్షల పైనే, 2.5 లక్షలు ఇంచుమించుగా. ఇంత డబ్బులు నాకు ఎందుకు వస్తాయి అని నవ్వుకొని ముందు దాన్ని డిలీట్ చేసి అవతల పడేసా. ఎప్పుడు క్లిక్ చేయబాకండి. ఫోన్లు వాడేవాళ్ళు గుర్తుపెట్టుకోండి, లింకులు వస్తాయి, క్లిక్ చేయకూడదు. క్లిక్ చేసి మీ డబ్బులు పోతాయి, మీకు తెలుసో లేదో. సరే అదొక చరిత్ర, దాన్ని అట్లా ఉంచేయండి. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎందుకు తినకూడదంటే ఎప్పుడైతే దానికి అర్పిస్తామో, ఏమంటే దయ్యాలకి రక్తం చాలా ఇష్టం అండి. మీకు తెలుసు లేదో, మనిషి రక్తం అంటే వాటికి మరీ ఇష్టం. ఎస్, అంటే నా ఎక్స్పీరియన్స్లో నేను కూడా ఒక దర్శనం చూశాను. అంటే దర్శనం అంటే ఇప్పుడు ఎవరు చెప్తాలే, ఏమనుకోబాకండి, సందర్భం కాబట్టి చెప్తున్నాను. అప్పుడు ఆ రోజు ఏం జరిగిందంటే నేను వెళ్ళా, నేను పర్టికులర్గా చేయి పట్టుకున్నా వాడిని. అయినా అసలు అది ఊడించుకుంటేనే మనకి గుండె అయిపోతుంది. చేతిగా నల్లగా ఎక్కడ తోసాడండి వాడిని, చేతికేడనా కట్ చేసేసుకుంటున్నాడండి. ఆయన వైపులో ఉన్నాడు, వస్తుంటే కూడా రక్తం కారిపోతుంది చూసారా. నేను అదే ఫస్ట్ టైం అంత దగ్గరగా అట్లా బ్లీడింగ్ అవ్వడం చూడటం. తర్వాత రాజీ కూడా వచ్చినట్టుంది ఆ టైంలో. పట్టుకున్నామండి. సరే ఎవరైనా ఆగ్రహాగ్రని ఎట్టగడ్డ బతివులాడి ఏదో చేసాము. తర్వాత సాయంత్రానికి రక్తం అంతా మెడకాయ కోసుకుంటాను అంటున్నాడు, ఏదో గందరగోళం చేస్తున్నాడు, చీకటి ఆవరించింది, ఏదో జరిగిపోయింది. ఆ రాత్రికి నేను చూశానండి దర్శనంలో. ఆ రాత్రికి దేవుడు చూపించాడు నాకు. అతను ఇట్లా కోసి రక్తం ఎప్పుడైతే అక్కడ కోసి వదులుతున్నాడో, దురాత్మలండి, దుష్ట చీకట్లు అక్కడికి వచ్చి ఆ నాలుగుతో నాకుతున్నాయండి. ఇది నాకు దేవుడు బయలుపరిచాడు ఈ విషయాన్ని. మనం ఏమనుకుంటున్నాం, రక్తం ఉంది అక్కడే ఉంది, ఏందన్నాయి అనుకుంటున్నాం. ఇప్పుడు అక్కడ పెడుతున్నారు, అక్కడ పెట్టారు, ఏముందంటే అక్కడే పెట్టారు, ఏందన్నాయి అంటాం. లేదు 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 లేదు, అవి ఆవహిస్తాయి, అవి తింటాయి ముందు. అందుకే వాటిని మనం తినకూడదు. యేసుక్రీస్తు నామములో ఆమేన్ అనగానే అది పరిశుద్ధపరచబడుతుంది, ప్రభువుకి సమర్పించాం, అది మనం తినొచ్చు, పరిశుద్ధ ఆహారం. వాళ్ళు ఏం చేశారు, ఏం కాదు తీసుకెళ్ళిపోయారండి, ఏదో బలి ఇచ్చారండి, మా విగ్రహం ముందు పెట్టారండి, ఆమె అన్నారు, ఇట్టి ఏదో అన్నారు, తిప్పారు, అక్కడ పెట్టారు. ఇది తినకూడదు, తినకూడదు అంతే. ఎందుకని? దయ్యముల పాత్రలోది అని బైబిల్ చెప్తుంది. మీకు ఇంకా ఏమంటే విగ్రహం ఒట్టిది కదా, అలాగే అని మనం అట్లా అర్థం చేసుకుంటే, విగ్రహం ఒట్టిదంటే ఒట్టిదే, రాతి బొమ్మే లేదా బంగారమే, చెక్కతో చేసిందే, మనుషులు చేసుకున్నారు, ప్రేమగా చేసుకున్నారు, పూజ చేస్తున్నారు. బట్ పూజ ఎప్పుడైతే చేస్తారో ఒక శక్తి వాటిని ఆవహిస్తుంది. ఇది వాస్తవం. ఇది కొంతమంది క్రైస్తవులకు అర్థం కాక ఈ మాటనే చదువుకొని ఆ ఒట్టిదే ఏముంది అంటున్నారు, తెలియదు వాళ్ళకి. హిందువులను అడగండి, నాకు హిందువులు క్లియర్గా చెప్పారు ఈ విషయంలో. ఫేమస్ అయినటువంటి వాళ్ళే చెప్పారండి, నాతో టచ్లో ఉన్నవాళ్ళు. సాధారణంగా ఒక విగ్రహాన్ని పెట్టిన తర్వాత ప్రాణప్రతిష్ఠ అని చేస్తారంట ఒక కార్యక్రమం. ఏం కార్యక్రమం అంట? విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ అనేది చేస్తారంట. అది ఎప్పుడైతే చేస్తారో అప్పుడు నుంచి ఆ విగ్రహంలోకి ఆ దేవుడు దేవత వచ్చింది అని వారు నమ్ముతున్నారు. మీకు అర్థమైందా? మరి ఇక దాని దగ్గర పెట్టింది తింటే ఎట్లా తింటాం? మీకు అర్థమవుతుందా? అది వాస్తవమే. విచిత్రం ఏంటంటే, దేవుడు ఏమన్నా మనిషికి ప్రాణం పోస్తే, అన్ని జనుల్లో మనుషులు ఏమన్నా దేవుడిని చేసి దేవుడికి ప్రాణం పోస్తున్నారు. ఇది నవ్వుగా ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మీకు అర్థమైందా? అందుకనే భక్తులు ఏమన్నారు తెలుసా? వెంటనే చదవండి. యోహాను ఏమంటున్నాడు? 5:21 రెండవ పత్రిక యోహాను. అట్లాగే మొదటి పత్రికలో కూడా, మొదటి పత్రిక అనుకుంటాను, సంథింగ్ 5:21 త్వరగా.
విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్త. మరి ఇదేంటండి, ఇందాక దాకా విగ్రహం కొట్టింది కదా, ఏం లేదు కదా, ఏం తింటే ఏమైంది అన్నారుగా. కొంతమంది తెలియక, వాక్య సత్యాలు ఎరగక, లోతైన విషయాలు తెలియక. చిన్నపిల్లలారా, విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా అంటే ఏంటో తెలుసా? నిజానికి దాని పక్కన కూడా పోకూడదు. వాటికి మనం అంటే కోపం. మామూలుగా అయితే మామూలు ఏం చేయవు, పోనీ బాగా ప్రార్థన చేసుకున్నా ఏం చేయలేవు. సగటుగా ఉంటారు చూసారా? మీకు తెలుసో లేదు, చీకటి శక్తుల మీద జయం అనే పుస్తకం చదవండి. దానిలయ్య గారు రాశారు, LIFకి చెంది. ఒక పాప, పాస్టర్ గారి కూతురు మూర్ఛలో వచ్చి సడన్గా సిక్ అయిపోయింది. దేవుని సేవకుడు ప్రార్థన చేసి ఆయన ఏం చెప్పాడంటే, మీ అమ్మాయి స్కూల్కో బడికో సంథింగ్ వెళ్ళేటప్పుడు ఒక గుడి మీదకి ఏమైనా వెళ్తుందా అని అడిగారంట. అవునని చెప్పారు. ఆ గుడిలో ఉన్నటువంటిది పట్టుకుంది పాపనని చెప్పి తర్వాత ప్రార్థన చేస్తే వెళ్ళిపోయిందని ఆయన క్లియర్గా రాస్తాడు. మీకు అర్థమైందా? వాడి జోలికి పోకండి, దూరంగా ఉండండి. అవి అసలు తినటానికి అసలు మనకు అసలు లేదు, తినకూడదు. ఒకవేళ మూర్ఖంగా ఎవరైనా తిన్నే నాకేమైందంటే ఆడికి ఆల్రెడీ దయ్యం పెట్టినవాడు, ఎన్ని తిన్నా ఏం ప్రాబ్లం ఉండదు. దేవునాత్మ ఉన్నవాడు తిండో, దేవునాత్మ ఉన్నవాడు భయపడతాడు, లేదా సత్యం తెలిసిన వాడు భయపడతారు, జాగ్రత్తగానే ఉంటారు. లేదు కొంతమంది క్రైస్తవులు మూర్ఖంగా నేను తింటానంటే తిను, వాళ్ళకేం కాదు, ఎందుకంటే వాళ్ళు దయ్యాలు ఉంటాయి. జాగ్రత్త. అందుకనే మనం ఏం చేయాలి? తిని వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వీటికి మనం ఏం చేయాలంటే దూరముగా వెళ్ళాలి. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇంకా చాలా విషయాలు ఉన్నాయిలేండి. కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధనకు దూరముగా పారిపోండి. హల్లెలూయా. అసలు వాటికి దూరంగా వెళ్ళండి, పారిపోండి అని చాలా వచనాలు ఉన్నాయి. పౌలు గారు ఒట్టిదని చెప్పిన మాటని వీళ్ళు సరిగా అర్థం చేసుకోవాలా, కనుక తింటే తప్పేందనుకుంటున్నారు. కాబట్టి ఆ భోజన పదార్థాలు మనం తినకూడదు, ఆ పెట్టినటువంటి పదార్థాలు మనం తినకూడదు. మనం తినకూడదు, ఎందుకని? ప్రార్థన చేసుకుంటాం కాబట్టి. మిగిలిన వాళ్ళు తినొచ్చు. గుర్తుంచుకోండి, అందరికి కాదు ఇది. క్రీస్తును వెంబడించి రక్షించబడిన వారు, సువార్త వినేవారు ఈ పని చెయ్యకూడదు. గుర్తుంచుకోండి. అది ఏదైనా సరే, ఎంత ఆశపడబాకండి. జాస్తత్వాన్ని ఒక్క పూట కూటి కోసం ఏశావు జాస్తత్వాన్ని పోగొట్టుకున్నాడు. జాగ్రత్త, మన వాటి జోలికి వెళ్ళకూడదు, వాడు ముట్టుకోకూడదు. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి మీకు. ఏంటంటే, సరేనండి, ఊరు ప్రయాణాలు చేసేటప్పుడు హోటల్లో తింటున్నాం కదా అనేది ఒక సమస్య ఉంటుంది. ఫర్ సపోజ్ టౌన్కి వెళ్తాం, టౌన్లో హోటల్లో భోంచేస్తాం. లేదా ఊరు ప్రయాణం అండి, విజయవాడలో ఆగామో టిఫిన్ చేస్తాం. హైదరాబాద్ వెళ్ళామండి, మనకేం తెలీదు, తినేస్తున్నాం. ఏమండి మరి వాళ్ళు కూడా విగ్రహార్పితమైనటువంటి హోటల్సే కదా. సాధారణంగా క్రైస్తవ హోటల్స్ చాలా అరుదుగా ఉంటాయి. నాకు తెలిసి ఉండవేమో. పెద్ద హోటల్స్ అంటే ఆల్మోస్ట్ పెద్ద హోటల్స్ అన్నీ హిందూ సంబంధమైనవే ఉంటాయి. ఎక్కడికి వెళ్ళిన 90% మన దేశంలో ఎక్కువగా కాస్త డబ్బు ఉన్న వాళ్ళే కనుక వాళ్ళే హోటల్స్ కట్టుకుంటారు మ్యాక్సిమం. సరే, అయితే ఇప్పుడు మరి ఏంటి, మరి దాని పరిస్థితి ఏంటండి? మరి వాళ్ళు కూడా చేసి ముందు పెట్టేస్తారు కదా, పూజ చేస్తారు కదా, పునస్కారం చేస్తారు కదా అన్న ప్రశ్న ఇక్కడ వస్తుంది. దీన్ని మనం సున్నితంగా తీసుకోవాలి. ఒకటి, మన కళ్ళ ముందే జరుగుతున్నటువంటి విషయం మనం చూసామనుకోండి, ఖచ్చితంగా తినకూడదు. హోటల్లోకి వెళ్ళే విషయం ఏంటి, వాడు అసలు చేశాడో లేదో మనకు తెలియదు, మన కళ్ళ ముందు చేయటంలా, అసలు మనకు ఆలోచన రాదు. అయ్యా టిఫిన్ పెట్టంటాం, ఏదో ప్రార్థన చేసుకుంటాం, తినేస్తాం, వెళ్ళిపోతున్నాం. ఇది ఒక లెక్క. విశ్వాసంతో అంటే అక్కడే మన సందేహపట్ల. కానీ ఇక్కడెందుకు, మన కళ్ళ ముందే జరుగుతుంది. మనకు ఒక భయం, అయ్యో మన ప్రార్థనకి వెళ్తాను, తినొచ్చు తినకూడదు, వీళ్ళు చేశారుగా అనేది వస్తుంది. హోటల్ ఉంది, అసలు ఆలోచన రాదు, క్యాజువల్గా వెళ్తాం, భోజనం పెట్టమంటాం, సంథింగ్ ఏదో ఇడ్లీ పెట్టమంటాం, అట్టు పెట్టమంటాం, తింటాం. ఏమండి, ఏదో నచ్చితే బాగా తింటాం, లేకపోతే వెళ్ళిపోతాం. ఎరా కళ్యాణ్ గడుగుంటే వాడు కారప్పొడి తప్ప ఏం తింటాం. ఇక్కడికి మనం ఏం చేసుకుంటామంటే హోటల్ అయిన తింటున్నప్పుడు మనం ప్రార్థన చేసి తినేస్తాం, అది వేరే విషయం. రెండోది, మనం అంత అనుమానించం, అది వేరే విషయం. ఏమంటే లేదండి, అసలు పంటలు పాడి అంతా కూడా హిందువులే కదా పండించేది అనేది కూడా ఒక టాపిక్ వస్తుంది కొన్ని సందర్భాల్లో. అవన్నీ మనకు అనవసరం, మనం చోట్ల మన చేయట్లా, ఎక్కడో జరిగిపోతుంది, ఏదో జరిగిపోతుంది, మన మనసు వాటిని పట్టించుకోదు. కానీ కొన్నింటిని మన మనసు పట్టించుకుంటుంది, అక్కడే మనం బ్రేక్ అవ్వాలి.
ఇది దీని సొల్యూషన్. హల్లెలూయా. పిల్లలు కూడా బాగా ప్రార్థన చేయాలి, వాక్యం బాగా వినాలి. వింటున్నారా పిల్లలు కూడా? దేవుని స్వామి చెప్పండి హల్లెలూయా. ప్రియులారా, ఒక సంగతి చెప్పి నేను ముగిస్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ క్రీస్తు విజయం. క్రీస్తు విజయం అనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోలను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన క్రీస్తు విజయం అనే ఛానల్లో ఆధ్యాత్మిక సందేశాలు, మంచి మంచి సాక్ష్యాలు, వార్తా విశేషాలు ప్రచురింపబడుతున్నాయి. తప్పక వీక్షించండి, దీవెనలు పొందండి. Please like, share, comment our videos. Don't forget to subscribe Christu Vijayam.